హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మీకు 30/7/2026. ఈరోజు వచ్చేసరికి మీకు మనము గుంటూరు, వరంగల్, ఖమ్మం, బ్యాడిగి. ఇప్పుడైతే మాత్రం ఈరోజు మార్కెట్ అయితే మాత్రం మీరు అనుకున్నంత స్థాయిలో అంటే ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మిరపేసే రైతులు వర్షం కోసం చాలామంది చూస్తూ ఉన్నారు. మార్కెట్ పెరుగుద్ది అని వ్యాపారస్తులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఉంది. డ్యాములు చూస్తే డ్యాముల గురించి ఈరోజు నైట్ వీడియో చేస్తా, ఉదయాన్నే వదులుతా. ఇంకా విషయానికి వచ్చేసరికి ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 20,000 బస్తాలు వచ్చినాయి. మనకు ఖమ్మం మార్కెట్కు 10,000 బస్తాలు వచ్చినాయి. అదే గుంటూరు మార్కెట్కు 60,000 బస్తాలు వచ్చినాయి. అదే వరంగల్ మార్కెట్కు 5,000 బస్తాలు వచ్చినాయి. అన్న మార్కెట్ చూసుకుంటే పెరగడానికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెల లేట్ అయింది. 1 నెల రోజులు మిరప వేయడానికి ఛాన్స్ అయితే రైతుకు ఇవ్వలేదు. ఆగస్టు నెలలో కూడా టైం ఛాన్స్ ఇస్తే 2 నెలలు డిలే అయింది. ఆగస్టు నెల మొత్తం డిలే అయిందంటే మాత్రం మార్కెట్లో ఎటువంటి మార్పులైనా జరగచ్చు. రైతు అయితే మాత్రం నవంబర్లో వేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నవంబరు అంటే ఇంకా 4 నెలల తర్వాత వేయడానికైనా 3 నెలల తర్వాత వేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ వర్షం మాత్రం పైన పడుతుంది, కానీ రైతుల దగ్గర పడట్ల. కర్ణాటక పైన పడుతుంది, కర్ణాటక రైతులు బళ్ళార్లో పడట్ల. బళ్ళార్లో ఒక 3 రోజులు వర్షం పడితే విపరీతంగా మిరప వేయడానికి రెడీగా ఉన్నాడు. 22 లక్షల ఎకరాలు రెడీ చేసి పెట్టారు. ఆల్రెడీ 22 లక్షల ఎకరాలు తుంగభద్ర కింద రెడీ చేసి పెట్టారు. మీకు మళ్ళీ అది సపరేట్ వీడియో చేద్దాం. ఈరోజు బ్యాడిగి మార్కెట్కి 20,000 బస్తాలు వచ్చినాయి. డబ్బీ చూసుకుంటే ఈరోజు 40,000 కానించి 65,000 వరకు, 40,000 కానించి 65,000 వరకు. డీలక్స్ వెరైటీలు ఉంటే మాత్రం 68,000 వరకు కూడా వేయడం అయితే జరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళీ 90,000 చూస్తామంటే చూడొచ్చాము. డీలక్స్ వెరైటీలు సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే భవిష్యత్తులో చూడొచ్చాము. అంటే కొన్ని లాట్లు మాత్రమే. 70,000 వరకు అయితే మాత్రం త్వరలోనే రీచ్ అయ్యే అవకాశం, నెక్స్ట్ వీకే కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు ఓవరాల్గా మార్కెట్ చూస్తే మాత్రం కొంచెం పుంజుకోవడానికి ఎక్కువ మార్గం అయితే కనిపిస్తూ ఉంది. డబ్బీ అయినా సరే, కడ్డీ అయినా సరే వేయడానికి ఇప్పటికి దగ్గర నెల సెట్లు. అంటే నవంబర్లో మిరపకాయలు రావాలి. ఏది డబ్బీ కానీ కడ్డీ కానీ 5531తో సహా. అటువంటిది మార్కెట్కు ఇంకా అసలుకు ఎక్కడ కూడా ఆప్షన్ ఇవ్వకపోవడం చాలా వరకు అయితే మాత్రం రైతులు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. కడ్డీ చూసుకుంటే అవి కూడా 40,000 కానించి 63,000 వరకు రెండు ఈక్వల్గా నడుస్తూ ఉన్నాయి. దగ్గర ఒక 2-3 అటు ఇటుగా క్వాలిటీ వైజ్గా. 40,000 కానించి 45 కొన్ని క్వాలిటీలు, 45,000 కానించి 50,000 కొన్ని క్వాలిటీలు, 50,000 కానించి 55,000 కొన్ని క్వాలిటీలు, 55,000 కానించి 60,000, 60,000 కానించి 63,000, 64,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే 2043 చూసుకుంటేనా 30,000 కానించి 45,000 వరకు. 42 అని చెప్తా ఉన్నారు. కొన్ని అయితే మాత్రం 45, ఎక్కడో ఒక 2-3 బస్తాలు, 5 బస్తాలు, 10 బస్తాలు కూడా 42 కానించి 45 కూడా మనకు వేయడం అయితే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో 50,000 చూడొస్తా అంటే ఖచ్చితంగా చూసే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతవరకు వేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. వేసిన పంట ఏ విధంగా ఉంటుందో రైతు చెప్పలేం. ప్రస్తుతానికైతే ఎవరు చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మార్కెట్లో ఎటువంటి మార్పులైనా చూడొచ్చు. మార్కెట్కు సరుకు రావడానికి జనవరి నుంచి ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. అనుకున్నంత స్థాయిలో మిరప సరుకులు అయితే మాత్రం స్టాక్ అయితే లేదు. కానీ డిమాండ్ ఎక్కువగా లేకపోవడం కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం అయితే కనిపిస్తూ ఉంది. అదే కనుక 5531 చూసుకుంటే 19,000 కానించి 25,500 అన్న. సర్పన్ 102 కూడా మనకు ఓవరాల్గా చూసుకుంటే 40,000 కానించి 50,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. మీరు అనుకున్న 411, 1081, 7 సువర్ణ బ్యాడిగి, కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు 20,000 కానించి 25,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. 334 సూపర్ టెన్లు బ్యాడిగి మార్కెట్లో 24,000 కానించి 26,500. 5531 తాళ్ళు చూసుకుంటే 14,000 కానించి 16,500. 2043 తాళ్ళు చూసుకుంటే, కడ్డీ తాళ్ళు చూసుకుంటే 13,000 కానించి 15,500. మనకు మార్కెట్ అయితే ఆల్ వెరైటీస్ అన్న. డీలక్స్ వెరైటీకి అయితే సేల్స్ బాగుంది. ఎక్కువ శాతం అయితే మాత్రం 25% అయితే మాత్రం ఎక్కువగా బిఎఫ్లు, సిఎఫ్లు అయితే మాత్రం పెట్టడం అయితే మీడియం క్వాలిటీలు అయితే పెట్టడం జరిగింది. అదే కనుక ఖమ్మం చూసుకుంటే 10,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 23,000 కానించి 23,050 రూపాయల వరకు వేయడం జరిగింది. మీడియం రకాలు 20,000 కానించి 21,500. తేజ తాలు 14,000 కానించి 14,500. మనకు నాన్ ఏసీ బస్తాలు 500 వచ్చినాయి. మనకు 17,000 కానించి 18,500. అదే గుంటూరు చూసుకుంటే 50,000 నుంచి 60,000 బస్తాలు వచ్చినాయి. తేజ 19,000 కానించి 23,500, 23,700, 24,000 వేసారని చెప్తా ఉన్నారు. కానీ 23,500 అయితే పక్కా వేయడం జరిగింది. ఎక్కువ శాతం 20,000 కానించి 22,500. 2043 చూసుకుంటే 30,000 కానించి 39,000. 355 బ్యాడికి చూసుకుంటే మనకు 24,000 కానించి 29,000.
ఎక్కడ 8,000, ఎక్కడ 29,000 చూసుకోండి. సింజంటా 5531 21,000 కానించి 25,500. డీడీలు చూసుకుంటే 22,000 కానించి 26,000. 341 దేశవాళ రకాలు 22,000 కానించి 26,000. భద్రాచలం రకాలు 21,000 కానించి 25,000. నెంబర్ 5 21,000 కానించి 26,000. 334 సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 23,000 కానించి 29,000. ఆర్మూర్ 20,000 కానించి 22,500. డీలక్స్లు 23,000 కానించి 23,500. ఆర్మూర్ టాప్ గన్ 24,000 కానించి 25,000. రోమి 26 20,000 కానించి 22,500. డీలక్స్లు 23,000. షార్పుల విషయానికి వచ్చేసరికి 19,000 కానించి 21,000. క్లాసిక్ 21,000 కానించి 24,000. బంగారం 23,000 కానించి 27,500. అన్న బంగారము నెంబర్ 5 ఇవన్నీ కూడా మనకు ఓవరాల్ గా అదే మార్కెట్ సూపర్ 10 యాజ్ యూజువల్ గా నడిచే అవకాశం భవిష్యత్తులో చూడొచ్చు. బుల్లెట్లు 22,000 కానించి 25,000. తేజ తాలు 14,000 కానించి 16,000. మిగతా రకాలు 13,000 కానించి 15,000. తేజ రోమి 26 మార్కెట్ అయితే టైట్. డీలక్స్ వేరియట్లకి అయితే సేల్స్ అయితే బాగుంది. వరంగల్ విషయానికి వచ్చేసరికి 5,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 21,000. 341 26,500. వండర్ హార్ట్లు 31,500. ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్కు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఫాలో చేయండి. ఇంకా మీకు ఎవరికైనా టమోటా, పచ్చిమిరప, పండు మిరప అన్ని రకాలు దొరుకుతాయినా మన దగ్గర 341 బంగారము, ఆర్మూరు, మనకు రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది 9747 మనకు లాంగ్ బుల్లెట్ అనే వెరైటీ కూడా దొరికింది. మీకు నెంబర్ 5 దొరికింది మన దగ్గర. 2043 దొరికింది. 5531 దొరికింది. టమోటా విషయానికి వచ్చేసరికి మనకు టమోటాలో మనకు సాహో దొరికింది, వేదా దొరికింది. భవిష్యత్తులో ఇంకొక వారం తర్వాత మనకు ఛాలెంజర్ 11 దొరికింది. మీకు ప్రతి వెరైటీ అన్న 448 సాహితీ ఛాంపియన్ మనకు ఈ వెరైటీ ఆ వెరైటీ అని కాదు, మనకు ఆల్ వెరైటీస్ క్రాఫెల్ సీడ్స్ లో బండి దొరికింది. ప్రతి వెరైటీ అన్న ఈ వెరైటీ ఆ వెరైటీ అనేది కాదు, ప్రతి వెరైటీ అన్ని రకాలు దొరుకుతాయి మన దగ్గర. ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి. ఈ విషయం అనేది అందరికీ తెలిసిద్ది. చాలా మంది రైతులు అవసరం ఉన్న మన దగ్గర నారు కూడా తీసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీకు ఎవరికైనా సరే తేజాల్లో కూడా మన దగ్గర 22 కానీ, మైకో ఎస్ఎస్విని కానీ, మీకు సిగ్నోవా 702 కానీ, మనకు క్రాఫెల్ సీడ్స్ వాళ్ళది 598 కానీ, 1298 మౌనిక కానీ, ఇంకా మీకు ఎవరికైనా సరే ఇంకా తేజాలలో ఇంకా వెంకీ కానీ 6268 కానీ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయన్నా. మనకు ప్రతి వెరైటీ మన దగ్గర అన్ని రకాలు నాకు గుర్తుండకపోవచ్చు, చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. మీకు 341లో కూడా మన దగ్గర క్రాఫెల్ వాళ్ళది తరుణ్ 41 దొరికింది. క్రీజా వాళ్ళది మనకు క్రీజా 41 దొరికింది. మీకు ఇంకా రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది శ్వేత 41 దొరికింది. మీకు రకరకాల పిహెచ్ఎస్ వాళ్ళది 941 దొరికింది. భవిష్యత్తులో అన్ని రకాల వెరైటీలు మన దగ్గర. ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి మనకు రకరకాల వెరైటీలు మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. హైజెనిక్ వాళ్ళది ప్రతి వెరైటీ అన్న, ఈ వెరైటీ ఆ వెరైటీ అని కాదు, అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర చాలా వెరైటీలు. ఈ రోజు కూడా మీకు వీడియో చేశాను. 108 మనకు 5531 సెగ్మెంట్ లో 108 అనే వెరైటీ కూడా మన దగ్గర దొరికే అవకాశం మీకు ఎక్కువ కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో మనకు సింజంటా కంపెనీ 1085 5531 వైరస్ టాలరెన్స్ అనే వెరైటీ కూడా భవిష్యత్తులో మనం తీసుకురావడం జరుగుద్ది. ఖచ్చితంగా పోయడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇటువంటివి ఎక్కడ మీకు నార్ల గురించి కానీ, టమోటా పచ్చిమిరప రేట్ల గురించి కానీ, ఎండుమిర్చి కానీ ప్రతి ఒక్కటి భవిష్యత్తులో ఎక్కడ ఏ విధంగా జరుగుతూ ఉందనే దాని గురించి కూడా మనం క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.